ప్రస్తుతం విచిత్రకరమైన రోగాలన్నీ వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, అదేవిధంగా జీవన విధానంలో మార్పులు రావడం వల్ల కూడా వివిధ రకాల రోగాలు అటాక్ చేస్తున్నాయి. మనం ఏది తింటామో మన శరీరం కూడా అదే చూపిస్తుంది. ఇప్పుడు చాలా మంది యూరిన్ కి సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. మూత్రం రంగు, వాసనల్లో మార్పులు వస్తున్నాయి. దీంతో పాటు కొందరిలో అయితే మూత్రంలో నురగ కూడా వస్తుంది. ఇలా మూత్రంలో నురగ రావడం వల్ల చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. మూత్రంలో నురగ రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి అని చెబుతున్నారు నిపుణులు. ఇలా మూత్రంలో నురగ వచ్చే వాళ్ళు ఎక్కువగా టెన్షన్ పడొద్దని అంటున్నారు. ఇంకా మూత్రంలో నురగ రావడానికి చాలా కారణాలున్నాయి. చాలా మంది నీటిని తక్కువగా తీసుకుంటారు. దాహం వేస్తే తప్ప నీటిని తాగరు. ఇలా శరీరంలో నీటి కొరత తక్కువగా ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నీటిని తక్కువగా తీసుకునే వారికి మూత్రం పసుపు రంగులో వస్తుంది. ఆ తర్వాత నురగ వస్తుంది. అంతేకాకుండా శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల ప్రోటీన్ మూత్రంలో కరిగి నురగ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు. కొంతమందిలో మూత్రపిండాల సమస్య కారణంగా కూడా మూత్రంలో నురగ వచ్చే ఛాన్సులున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్న వారికి కిడ్నీలలో రాళ్ల సమస్య కూడా పెరుగుతుంది. అమిలోయిడోసిస్ అనేది చాలా అరుదైన వ్యాధి. దీనివల్ల కూడా మూత్రంలో నురగ వస్తుందని నిపుణులు అంటున్నారు. కొంతమందిలో దీని కారణంగా మూత్రపిండాల సమస్యలు కూడా వస్తాయట. డయాబెటీస్ కారణంగా కూడా మూత్రంలో మార్పులు వస్తాయి. ఈ క్రమంలో మధుమేహంతో బాధపడే వారికి పదే పదే మూత్రం ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా మూత్రంలో నురగ కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా మూత్ర సమస్యలతో ఇబ్బంది పడేవారు వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు. లేదంటే ఇవి పలు రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీసే అవకాశాలున్నాయి.